అందరికీ నమస్కారం. నిన్న అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి దగ్గర మెటల్ అండ్ నిపాన్ స్టీల్ ఒక జాయింట్ వెంచర్ స్టీల్ ప్లాంట్ ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి గారితో సహా మొత్తం మంత్రులంతా వెళ్లి కొబ్బరికాయ కొట్టడం జరిగింది. ఇది చాలా గొప్ప స్టీల్ ప్లాంట్ అని, దీన్ని తీసుకురావడంలో లోకేష్ గారి కృషి ఉందని, ఇది ఒక మణిహారం అని, స్పీడ్ ఆఫ్ బిజినెస్ కి ఇది నిదర్శనమని చాలా గొప్పగా దీని గురించి చెప్పుకోవడం జరిగింది. ఈ ప్లాంట్ కి 5,500 ఎకరాలు భూమి ఇవ్వడం జరిగింది. అందుకు బదులుగా ఇవ్వటం జరిగింది. అంతేకాదు ఈ ప్లాంట్కి 18% జీఎస్టీ ఉంటే దాంట్లో 9% సెంట్రల్, 9% స్టేటు జీఎస్టీ ఉంటే 15 సంవత్సరాల పాటు 9% స్టేట్ జీఎస్టీకి మినహాయింపు కూడా ఇచ్చారు. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇదే నెలకి 350 కోట్లు చేస్తుందని ఒక అంచనా. ఇలా పెద్ద పెద్ద రాయితీలు ఎన్నో, ఇంకా క్యాప్టివ్ పోర్ట్ అయితేనేమి, లేక నీళ్లు విశాఖ స్టీల్కు ఇస్తున్న నీటి వాటాలో దీనికోసం ఇంకా డైవర్ట్ చేయడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో రాయితీలు ఈ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ కోసం కేటాయించడం జరిగింది. ఒక ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ మీద పాలకులకి ఇంత శ్రద్ధ ఉంది, కానీ ఒక పబ్లిక్ సెక్టర్ యూనిట్ మీద, విశాఖపట్నం స్టీల్ మీద ఎందుకు లేదు అన్నదే బాధాకరం. ముప్పై 32 మంది ప్రాణత్యాగం చేస్తే వచ్చింది విశాఖపట్నం స్టీల్. ఆ రోజుల్లో
ఆ రోజుల్లోనే కాదు, తర్వాత కాలంలో కూడా ఇది భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్గా నిలబడింది. అట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ ఇట్ వాజ్ అ వెరీ గుడ్ ప్రాఫిట్ మేకింగ్ కంపెనీ ఆల్సో. ఒకప్పుడు 35,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కంపెనీ. ఇంతమంది ప్రాణత్యాగాలతో ఇంకా వేల మంది భూములు త్యాగాలు చేస్తే వచ్చింది ఈ కంపెనీ. ఇప్పటి వరకు కూడా దీనికి జరగాల్సిన న్యాయం జరగనే లేదు. మరి పక్కనే ఒక ప్రైవేట్ స్టీల్ కంపెనీకి ఇంత ప్రేమ చూపిస్తున్నారే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మొత్తం అందరూ దిగొచ్చారు, అన్ని వరాలు కురిపించారు. కనీసం కేంద్ర మంత్రి వచ్చిందేమో మిట్టల్ స్టీల్ ప్లాంట్ కోసమే, కాకపోతే పక్కనున్న విశాఖపట్నం స్టీల్కు పోకపోతే మళ్ళీ అదొక ఇష్యూ అవుతుంది అని కేవలం ఫర్ నేమ్ సేక్ నామమాత్రంగా మాత్రమే అక్కడికి వెళ్ళి రావాలి అనుకున్నారు. నామమాత్రంగా మాత్రమే వెళ్ళొచ్చారు. కనీసం ముఖ్యమంత్రి గారైతే పోను కూడా లేదు. పోనీ మైనింగ్ మినిస్టర్ గారు వెళ్లారు, ఏదైనా ఒక్క హామీ అయినా ఇచ్చారా, ఒక్క అష్యూరెన్స్ అయినా ఇచ్చారా అని చూస్తే విశాఖపట్నం స్టీల్స్కి ఉన్న ఇన్ని డిమాండ్లలో ఒక్కటంటే ఒక్కదాని మీద కూడా స్పందించనే లేదు. ఎందుకని? కేంద్రానికైనా రాష్ట్రానికైనా కూటమి సర్కార్కైనా ప్రైవేట్ కంపెనీ మీద చూపిన అంత ప్రేమలో కనీసం పావు వంతైనా పబ్లిక్ సెక్టర్ యూనిట్ మీద, ఈ విశాఖపట్నం స్టీల్ మీద, ఆంధ్ర రాష్ట్రానికి తలమానికం మీద ఎందుకు చూపలేదు? ప్రైవేట్ కంపెనీకి నిజమైన తల్లి ప్రేమ చూపుతూ విశాఖపట్నం స్టీల్కి సవతి తల్లి ప్రేమ ఎందుకు అని అడుగుతున్నాం. ఈ రోజుటి వరకు కూడా విశాఖపట్నం స్టీల్ని ప్రైవేటైజ్ చెయ్యబోము అని ఒక్కడంటే ఒక్కడు ఆన్ ద రికార్డ్ అఫీషియల్గా ఆన్ పేపర్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ ప్రైవేటీకరణ అన్న కత్తి ఈ రోజుటి వరకు కూడా విశాఖపట్నం నెత్తి మీద వేలాడుతూనే ఉంది. మరి అంత ఇన్సెక్యూరిటీ ఈ పాలకులు కల్పించినప్పుడు అలా చెయ్యబోము అన్న సెక్యూరిటీని కూడా ఈ పాలకులే